నమస్తే. నిద్రలో భయంకరమైన కళ్ళతో పాటు కాళ్ళు, చేతులు కదల్చలేక ఒక స్కేరీ మూమెంట్‌కి గురవుతున్నారా? నిద్రలో మాట్లాడడం, అరవడం, నడవడం, గురక పెట్టడం, బ్రెత్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, పళ్ళు కొరకడం, ఉలిక్కిపడ్డం ఇలాంటివి ఉంటున్నాయా? వీటినెప్పుడు ప్రమాదకరమైనవిగా భావించాలి. ఇవి సీరియస్ కండిషన్సా? నేను చెప్తా. ఫస్ట్ స్లీప్ పారాలిసిస్ అంటే బ్రెయిన్ అవేక్ అయింది. బాడీ ఇంకా స్లీప్ మోడ్‌లో ఉంది. ఒక కళ్ళతో పాటు అలాంటి మూవ్‌మెంట్ అంటే కాళ్ళు, చేతులు కదల్చలేకపోవడం వల్ల చాలా స్కేరీగా ఫీల్ అవుతాం కానీ అంతగా భయపడాల్సింది లేదు. స్లీప్ టాక్ మాట్లాడడం వరకు ఓకే. కానీ అరవడం, ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ ఎవరినో కొడుతున్నట్టుగా మూవ్‌మెంట్స్ ఉంటే మాత్రం అంత లైట్‌గా తీసుకోవద్దు. మరి ముఖ్యంగా మిడిల్ ఏజ్డ్ పర్సన్‌లో ఇలాంటివి కనిపిస్తే ముందు ముందు వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్‌కి గురయ్యే రిస్క్ ఉందని గమనించుకోవాలని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇంకా స్లీప్‌లో గురకతో పాటు బ్రెత్‌లెస్‌గా ఫీల్ అవ్వడం. దీన్నే స్నోరింగ్ అంటారు. అండ్ బ్రెత్‌లెస్‌గా ఫీల్ అయినప్పుడు స్లీప్ ఎప్నియా అంటారు. ఇది మాత్రం అంత లైట్‌గా తీసుకోకూడదు. దీనివల్ల బీపీ, షుగర్‌లు కంట్రోల్‌లో లేకపోవడం వల్ల హార్ట్ అటాక్‌కి, బ్రెయిన్ స్ట్రోక్‌కి కూడా గురయ్యే రిస్క్ ఉంది. అవసరమైతే స్లీప్ స్టడీ చేయించుకుని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్లీప్ స్టార్ట్ అంటే ఉలిక్కిపడడం. దీన్నే హిప్నిక్ జెర్క్ అంటారు. దీనిలో అంటే బాడీ అవేక్ మోడ్‌లోంటి స్లీప్ మోడ్‌లోకి షిఫ్ట్ అయ్యే టైంలో వచ్చే ఒక జెర్క్ అనమాట. దీనివల్ల గూడా అంత ప్రమాదం ఏమీ లేదు. ఇక బ్రత్సిజం నిద్రలో పళ్ళు కొరకడం. ఈ గ్రైండింగ్ ఈ పళ్ళు బాగా కొరకడం వల్ల పక్కనున్నోళ్ళకి ఇబ్బంది. అది సరే ముందైతే పళ్ళైతే సెన్సిటివ్‌గా అయిపోవడం, అరిగిపోవడం ఇలాంటివి ఉండడం వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి అవసరమైతే డెంటిస్ట్ సలహా మేరకు టీత్ గార్డ్ వాడడం మంచిది. అండ్ స్లీప్ వాక్ ఇది కూడా అంత ప్రమాదకరమైనది కాదు. కాపోతే వాళ్ళెంత సేఫ్ జోన్‌లో నడుస్తున్నారు, చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, అండ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమి లేవు కదా! ఇలాంటియి గమనించుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇలాంటి డిస్టర్బెన్సెస్‌కు ప్రధానమైన కారణం యాంగ్జైటీ, స్ట్రెస్, డే టైమ్‌లో వాళ్ళు స్పెండ్ చేసిన టెన్షను, వాళ్ళ టైం ఎలా ఉంది, దీన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. అంతగా వర్రీ అవ్వాల్సింది లేదు గానీ, ఎక్కువగా ఫ్రీక్వెన్సీ ఎక్కువుండి బాధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా స్లీప్ స్టడీ చేయించుకొని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అసలే డే టైము రకరకాలుగా డిస్టర్బ్డ్‌గా ఉంటాం. నిద్ర గూడా డిస్టర్బ్డ్‌గా ఉంటే ఎలా చెప్పండి? సో, టేక్ కేర్ ఆఫ్ యువర్ రెస్ట్ అండ్ స్లీప్. బై ఫర్ నౌ.